హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో F&Oలోకి అయితే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయంటే వాటి గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, F&Oలోకి న్యూ పాలసీస్ వచ్చాయని తెలుస్తూ ఉంది. లాట్ సైజెస్ గురించి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ గురించి వాటిని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా స్టాక్ మార్కెట్ అనగానే అందరూ కూడా ఈజీగా మనీ సంపాదించేసుకోవచ్చు, షార్ట్ కట్లో తొందరగా మనీ అంటే తక్కువ అమౌంట్ పెట్టేసి లక్షల్లో కోట్లల్లో సంపాదించుకోవచ్చు. ఇలా ఈ ఫ్యాన్సీ వీటితో చాలామంది ఇక్కడికి ఈ స్టాక్ మార్కెట్కి వచ్చేస్తూ ఉంటారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని అంటే రిస్క్ మేనేజ్మెంట్ తెలియక, ఎక్కువ నాలెడ్జ్ తెలియక చాలా వరకు రీటైలర్స్ అండి, ఎస్పెషల్లీ రీటైలర్స్ అంటే 5 lakhs ఇన్కమ్ ఉన్న ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అంటే 30 years ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనీ అనేది పోగొట్టుకుంటున్నారు. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్కరు 1,50,000 2 లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆల్టుగెదర్ 3 lakh crore పోగొట్టుకున్నారు ఒక లాస్ట్ 3 years నుంచి అని చెప్పి ఒక డేటా సెబీ అనేది రిలీజ్ చేసింది. సో ఈ రీటైలర్స్ని ఎలా అయినా ఈ స్పెక్యులేషన్ నుంచి కొంచెం కంట్రోల్ చేయాలి, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి కొత్తగా ఈ రోజు నుండి మనకి ఈ రూల్స్ అయితే అప్లికబుల్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ తగ్గించేద్దాము. అంటే అప్పట్లో మనకి అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలంటే 5 lakhs 10 lakhs ఉండేది. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ని 15 lakhs చేసేసారు. సో 15 lakhs 20 lakhs అనగానే ఇట్ విల్ బికమ్ వెరీ కాస్ట్లీ ఫర్ ద రీటైలర్స్ టు పార్టిసిపేట్ ఇన్ టు ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని కొంచెం దూరంగా ఉంచాలి ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో. సో అలానే లాట్ సైజ్ని పెంచారండి. అంటే ఇప్పుడు నిఫ్టీ 50 అప్పుడు లాట్ సైజ్ 25 ఉంటే ఇప్పుడు 75, బ్యాంక్ నిఫ్టీ 15 ఉంటే 30, సెన్సెక్స్ 10 లాట్ సైజ్ ఉంటే 20, అలానే బ్యాంక్ ఎక్స్ లాట్ సైజ్ 15 ఉంటే 30. ఇలా లాట్ సైజ్ని పెంచేసి కాంట్రాక్ట్ సైజ్ని పెంచేస్తే కొంచెం ఈ రీటైలర్స్ కొంచెం దీని దగ్గర నుంచి కొంచెం వెళ్ళిపోతారు, ఈ ట్రేడింగ్ నుంచి, స్పెక్యులేషన్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు అనేది ఒక చేంజ్ అయితే వచ్చిందండి. అప్పుడు ఏంటంటే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉండేది. సో ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీస్ అన్నీ తీసేసి ఓన్లీ ఒక్కొక్క ఎక్స్చేంజ్కి ఒక్క ఎక్స్పైరీనే అలౌ చేశారు. అంటే బీఎస్సీ నుంచి అయితే సెన్సెక్స్ ఒక ఎక్స్పైరీ ఉంది, ఎన్ఎస్సీ నుంచి నిఫ్టీ ఒక ఎక్స్పైరీ ఉంది. సో రెస్ట్ ఆఫ్ ది ఆల్ ఎక్స్పైరీస్ అన్నీ వెళ్ళిపోయండి. సో ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో మీరు అందరూ గమనించాలి. ఇలాంటి ఎక్స్పైరీస్ అన్నీ ఇక ఇదే అంటే కంటిన్యూ అయితే ఉంటాయి, బట్ నెక్స్ట్ వచ్చే ఎక్స్పైరీలు అన్నీ కూడా ఇంకా క్లోజ్ అయిపోతాయండి. అలానే మనకి చేంజెస్ ఏంటంటే లైక్ ఎవరైతే మనకి బ్రోకరేజెస్ అంటే ఎక్కువగా బ్రోకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ బ్రోకరేజ్ పెంచుకోవడానికి, కమిషన్స్ తెచ్చుకోవడానికి మీకు 50,000 ఉంటే ₹1,00,000 లివరేజ్ ఇవ్వడము, మీరు దాన్ని మార్జిన్ ఇంకెక్కువ మీరు ట్రేడ్ చేయడము, మీకు కెపాసిటీకి మించి మీరు వాళ్ళు లివరేజ్ ఇవ్వడం వల్ల మీ కెపాసిటీకి మించి మీ దగ్గర ఉన్న అమౌంట్ని పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ బాగా జరుగుతున్నాయండి. సో దీన్ని ఆపడానికి ఏంటంటే బ్రోకరేజెస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఇలా లివరేజ్ ఇవ్వడానికి లేదు, అప్ ఫ్రంట్లోనే మీరు ప్రీమియం మొత్తం మీరు కలెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తున్నారో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ రోజు నుంచి అయితే చాలా అంటే ఈ November 21 థర్స్డే నుంచి ఇవన్నీ కూడా మీకు కొత్త రూల్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయండి. సో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఒక్కసారి బాగా గమనించుకోవాలి ఎలాంటి చేంజెస్ వచ్చాయని, దాని ప్రకారం మీ స్ట్రాటజీస్ అన్నీ మార్చుకోవాలి. అండ్ మార్కెట్స్ కూడా ఈ విధంగా వాలటిలిటీ ఉంది కాబట్టి కొన్ని రోజులు ఇవన్నీ సెట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కూడా కొంచెం మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించాయండి. ఎందుకంటే ఈ వస్తున్న కొత్త రూల్స్ వల్ల మార్కెట్లో ఏంటంటే వాల్యూమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు తగ్గుతారు. సో దానివల్ల మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒకవైపు మనకి ఈ అదానీ ఇంపాక్ట్, ఒకవైపు వార్ ఇంపాక్ట్, ఒకవైపు ఈ రోజే అన్నీ. సో ఈరోజు మళ్ళీ ఈ కొత్తగా వచ్చిన F&O రూల్స్ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మార్కెట్ని అయితే కొంచెం సెల్లింగ్ ప్రెజర్లోకి తీసుకెళ్ళాయని చెప్పొచ్చు. అండ్ మార్కెట్లో మేము ఒక స్టేట్మెంట్ వినిపిస్తుంటుంది అనమాట, రీటైలర్స్ మీద ఎందుకు సెబీకి అంత పగా అనేది. రీజన్స్ ఏంటంటే ఇలాంటి న్యూ పాలసీస్ వాళ్ళు చేసే పర్పస్ ఏమో రిస్క్ తగ్గిద్దాం అనేది, బట్ అది ఎందుకు ఇంకా అవ్వట్లేదు అంటారు. అంటే ఇప్పుడు మీనింగ్ అంటే అర్థం కానిది ఏంటంటే వాళ్ళు ఒక డేటా తీసుకొచ్చారండి. ఆ డేటా ఏం చెప్తుందంటే ప్రతి 10 people ఎవరైతే ఈ F&Oలో ట్రేడింగ్ చేస్తున్నారో 9 people ఆర్ లాసింగ్. సో అంటే ఎవరైతే ఈ 9 మంది అంటే 90% ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. సో 90% ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతున్నారంటే మేబీ స్కామ్స్, మేబీ బయట ఏదో ఒకటి వాళ్ళు ఇలాంటి హై మార్జిన్స్ ఇస్తారు, లేకపోతే హై ప్రాఫిట్స్ వస్తాయి, మీకు మనీ అనేది ఎవ్రీ మంత్ మీకు 10% ఇస్తాము, ఎవ్రీ మంత్ 10% ఇస్తాము, ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసి మిస్లీడ్ అయిపోతున్నారు రీటైలర్స్. ఇలా మిస్లీడ్ అవ్వకుండా వీళ్ళని కొంచెం ఆపాలి అనేది ఉందండి. బట్ అది ఎట్లా ఉంటుందంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉన్న పీపుల్ ఆర్ నాట్ స్టాపింగ్ కదా. అలానే ఈ సెబీ ఎన్ని రెగ్యులేషన్స్ తెస్తూ ఉన్నా,
ఈ ట్రేడింగ్ అనేది స్పెక్యులేషన్ అనేది అయితే అసలు ఆగడం లేదండి. వాళ్ళ లాసెస్ కూడా చాలా మంది, అలానే మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తారండి. వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటారు మాకొచ్చి, ఏమనంటే మా హస్బెండ్ అసలు ట్రేడింగ్ చేయకుండా ఆగలేకపోతున్నారండి, ప్రతిరోజు ఈయన 2000 పోగొట్టుకుంటున్నారు, ఈయన ఎట్లా కంట్రోల్ చేయాలని నా దగ్గరకు వచ్చి చెప్తారు. ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్స్లో ఎందుకు అంత అట్రాక్టివ్నెస్ అనేది? అంటే ఒకే రోజులో మీకు ప్రాఫిట్ అంత ఎక్కువ కనిపిస్తుంది అంటే మీరు అంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ 5000 రూపీస్ కదా. చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారం సంహౌ ఆ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% ప్రాఫిట్ మేక్ చేస్తున్నట్టే కదా. అంతే అంతే, దట్స్ ట్రూ. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఇలా ఈ దీంట్లోకి ట్రాప్ అయిపోతున్నారో వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడము, లేకపోతే ఒక రకంగా వాళ్ళ దగ్గర అంత అమౌంట్ కూడా ఉండదండి, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా అంత బ్యాకప్ ఉండదు. వాళ్ళు కూడా ఎక్కడో లోన్స్ తీసుకొని వచ్చి ట్రేడింగ్ చేయడము, లేకపోతే ఉన్న పర్సనల్ ఫైనాన్సెస్ అన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు ఆ మనీ ఉందనుకోండి, యూ కుడ్ హ్యావ్ డూ సమ్ సేవింగ్స్, ఏదైనా మీకు ఉపయోగపడేటట్టుగా ఉండేది. కానీ ఇందులో ఏం చేస్తున్నారంటే ముందు ఒక 50,000 తెస్తున్నారు, మళ్ళీ ఒక 5 లక్షలు తెస్తున్నారు, అది పోగొట్టుకుంటున్నారు, మళ్ళీ 10 లక్షలు తెస్తున్నారు. ఇదేంటంటే ఇది ఇలా కంటిన్యూస్గా అయిపోతుందండి. సో ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ద ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ అంటే అందరూ ఏంటనుకుంటున్నారంటే ఒక యాప్ ఓపెన్ చేసేసి దాంట్లో ఈజీగా బై అండ్ సెల్ పెట్టేస్తే అదే ట్రేడింగ్ అనుకుంటున్నారండి. బట్ దాని వెనకాల మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ఏంటంటే కంట్రోల్ ఉండాలండి ఎమోషన్స్ మీద. సో ఎప్పుడు లాసెస్ కట్ చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే దాని మీద కంట్రోల్ లేకపోవడం వల్ల, అంటే ఈ మొత్తం ట్రేడింగ్ అనేది ఏంటంటే మైండ్ గేమ్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. సో దాని మీద ఎంత కంట్రోల్ అనేది ఎంతమంది దగ్గర ఉంటుంది, ఇట్స్ వెరీ టఫ్. ఆ 1 డే టైంలో వాళ్ళు ఎంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, హిస్టారికల్ డేటా. అంటే ఇది ఎట్లా ఉందంటే ఇట్స్ లైక్ బెట్టింగ్ లాగా తయారైంది, బెట్టింగ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఒక రీసెర్చ్, ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా లేదండి, ఏది చేయట్లేదు. ఇట్స్ ఓన్లీ లైక్ ఏంటంటే లీగలైజ్డ్ బెట్టింగ్ లాగా వాళ్ళు అక్కడికి వచ్చేసి ఏదో ఒక ₹1,00,000 తెచ్చేసి ఏదో బెట్టింగ్ లాగా చేసేస్తున్నారు. సో దాన్నే ఆపాలని చెప్పి ఇక దానికి యాడ్ చేస్తూ మిగతా వాళ్ళు కూడా మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఫేక్ పోస్టులు పెడుతూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఓహో వీళ్ళకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, అది నిజమేనని చెప్పి వీళ్ళు కూడా దాన్ని, నేను ఒక 10,000తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు నాకు 10 కోట్లు అయ్యాయి అనేది మీరు చూసారనుకోండి. బెట్టింగ్ అన్నప్పుడు మీరు నాకు ఒక డౌట్, ఎందుకు మరి క్యాండిల్ స్టిక్స్ అని అన్ని బుక్స్ రాసేసి ట్రూ అదే అది అంతవరకు అంటే చెప్తున్నాను కదండి, అవన్నీ టెక్నికల్స్ ఓకే. బట్ ఎమోషన్స్ని మీరు, బిహేవియర్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది, అంటే అక్కడ ఎన్ని చదివేసినా మీరు నిజంగా రియల్ టైం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇట్ ఆల్ మ్యాటర్స్ హౌ యు ఆర్ బిహేవియర్, ఫైనాన్స్, అండ్ హౌ యు ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్, హౌ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్. ఫియర్ కానీ, మార్కెట్ పడిపోతున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎలా, ఇవన్నిటి మీద బుక్స్ ఎవరు చదవరు కదండి. ఇట్స్ ఆల్ హ్యాస్ టు కమ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదని మేము అందరం కూడా చెప్తూ ఉంటాం. హోప్ఫుల్లీ మీరు సజెస్ట్ చేసినట్టు అలా జరిగితే మంచిది మ్యామ్. బట్ స్టిల్ ఇంకా వాళ్ళకి అవగాహన కావాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఉన్నాయి, మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి వచ్చి కలవచ్చు. అండ్ ఈ ఎపిసోడ్పై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇట్ విల్ బి ఏ ఫీడ్బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్.